Okay students, now coming to next concept in parabola. సో అంటే మనకి ఫస్ట్ ఎక్సర్సైజ్ కంప్లీట్ చేసుకున్నాము. నెక్స్ట్ సెకండ్ ఎక్సర్సైజ్కి సంబంధించినటువంటి ఒకసారి కాన్సెప్ట్ని డిస్కస్ చేసుకొని ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేసుకుందాం మనం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ us డిస్కస్ పొజిషన్ ఆఫ్ ఏ పాయింట్ అండ్ టాంజెంట్ ఈక్వేషన్ అండ్ నార్మల్ ఈక్వేషన్. సో పొజిషన్ ఆఫ్ ఏ పాయింట్, టాంజెంట్, నార్మల్ ఆల్రెడీ వీ హ్యావ్ డిస్కస్డ్ ఇన్ సర్కిల్స్ చాప్టర్. So in a similar manner, so in parabola also, so we have to find the position of a point, alage equation of tangent, alage equation of normal మనం find out చేసుకోవాలి. But first of all, the following notations are to be adopted throughout this chapter. So let it be first S, that is y square minus 4ax. సో మనకి ఇక్కడ స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ పారాబోలా అని ఎస్ అంటాం మనం ఇక్కడ. అఫ్ కోర్స్ ఏదైనా సరే ఏ పారాబోలా అయినా సరే మనం ఎస్ అనే ట్రీట్ చేస్తాం. అంటే పారాబోలా వై స్క్వేర్ ఈక్వల్ 4ax నే ఎస్ గా ట్రీట్ చేయాలా అంటే అదేం కాదు. పారాబోలా అని మనం జనరల్ గా ఎస్ అని ట్రీట్ చేస్తాం ఇక్కడ. అది ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ 4ay ఇవ్వచ్చు పారాబోలా, అప్పుడు ఎక్స్ స్క్వేర్ మైనస్ 4ayని మనం ఎస్ గా ట్రీట్ చేస్తాం. అలాగే ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 4y ప్లస్ 5 ఈక్వల్ 0 ఇవ్వచ్చు, అప్పుడు ఎస్ అంటే ఆ లెఫ్ట్ ఈజ్ ఈక్వల్ టు లెఫ్ట్ పార్ట్ ని మనం ఎస్ గా ట్రీట్ చేస్తాము. రైట్. సో ఎస్ అంటే పారాబోలా కర్వ్ ఈక్వేషన్ ఎస్ తో డినోట్ చేస్తాము. నెక్స్ట్ S1 చెప్పగలరు ఎవరైనా? దీనికి ప్రొసీజర్ చెప్పండి. S1, వాట్ ఈస్ ద ప్రొసీజర్ టు రైట్ S1? y1 minus 2a into x plus x1. Very good. So y1 minus 2, replace x square by xx1, replace y square by y1, and replace x by x plus x1 by 2, replace y by y plus y1 by 2. సో ఇక్కడ ఓన్లీ వై స్క్వేర్ అండ్ ఎక్స్ టర్మ్స్ ఏ ఉన్నాయి కాబట్టి రీప్లేస్ వై స్క్వేర్ బై y1 అండ్ ఎక్స్ వాల్యూ ఎక్స్ ప్లస్ x1 బై 2తో రీప్లేస్ చేస్తే ఇక్కడ 2 2s క్యాన్సిల్ అవుతుంది. ఫైనల్లీ వి గెట్ y1 మైనస్ 2a ఇంటూ ఎక్స్ ప్లస్ x1. దిస్ ఈజ్ ఫార్ములా ఫర్ S1 నోటేషన్. నెక్స్ట్ S11, S12. యాక్చువల్గా S12 మనకి ఈ పారాబోలా కాన్సెప్ట్ లో అవసరం రాదు, ఎందుకంటే అక్కడ S12 అనేది కేవలం కాంజుగేట్ పాయింట్స్, కాంజుగేట్ లైన్స్ దగ్గర ఎక్కువ యూజ్ చేస్తాం కాబట్టి మనం S12 కండిషన్ ఇక్కడ కాంజుగేట్ పాయింట్స్ కాన్సెప్ట్ మనకి పారాబోలా ఇవ్వలేదు. రైట్. నెక్స్ట్ అవసరానికి మనం ఊరక రాసుకుంటాం అంతే. S12 అంటే S12 చెప్పండి ఒకసారి. S12 అంటే y1 y2 minus 2a into x1 plus x2. అంతే. నెక్స్ట్ S11, y1 square minus 4a x1. వెరీ గుడ్. y1 స్క్వేర్ మైనస్ 4a x1, దట్ ఈస్ S11. సో మనకి చాప్టర్ మొత్తం కూడా ఇందులో 3 నోటేషన్స్, S1, S11, ఈ 3 నోటేషన్స్ మాత్రం మనం ఎక్కువగా యూజ్ చేస్తాం మనం పారాబోలా చాప్టర్ కావచ్చు. ఇంకా నెక్స్ట్ ఫర్దర్ గా ఎలిప్స్, హైపర్బోలా చాప్టర్స్ లో కూడా ఈ 3 నోటేషన్స్ మాత్రమే యూజ్ చేసుకుంటాం. సర్కిల్స్ లో మాత్రం ఈ S12 కూడా యూజ్ చేసుకుంటాం మనం సర్కిల్స్ లో. రైట్. నోటేషన్స్ ఒకసారి మైండ్ లో ఉంచుకోండి అందరూ కూడా. S1 అంటే y, ఆల్రెడీ ప్రొసీజర్ తెలుసు కాబట్టి ఇంక మళ్ళీ కష్టపడాల్సిన అవసరం లేదు, వీటిని గుర్తుపెట్టుకోవాలి, బై హార్ట్ చేయాల్సిన అవసరం లేదు. ప్రొసీజర్ హౌ టు రైట్ S1, S11 తెలిస్తే చాలు, అయిపోతుంది అది. నెక్స్ట్, what is the position of a point? How to find the position of a point Px1, y1 with respect to the parabola? సో ఆల్రెడీ మనం ఎలిప్స్ లో ప్రూఫ్లు, సర్కిల్స్ లో ప్రూఫ్ నేర్చుకున్నాము. ఇక మిగతా చాప్టర్స్ లో ప్రూఫ్స్ అవసరం లేదు, సేమ్ కండిషన్స్ మనం డిస్కస్ చేసుకుంటాము. సర్కిల్స్ లో ఏవైతే కండిషన్స్ ఉన్నాయో పొజిషన్ ఆఫ్ ఏ పాయింట్ విత్ రెస్పెక్ట్ టు ద సర్కిల్, ఇక్కడ కూడా సేమ్ కండిషన్స్ అప్లికబుల్ అవుతాయి. అంటే ఇఫ్ S11 గ్రేటర్ దాన్ 0, then point lies outside the parabola. If S11 is equal to 0, point lies on the parabola. If S11 less than 0, then point lies inside the parabola. మరి which one is inside, which one is outside అనేది మనం తెలుసుకోవాలి ఫస్ట్. S11 greater than 0, then P lies outside the parabola.
సో అవుట్ సైడ్ ద పెరాబోలా అంటే చూడండి, ఇప్పుడు పెరాబోలా ఇది ఇన్సైడ్ ద పెరాబోలా, అంటే ఫోకస్ సైడ్ అనేది ఇన్సైడ్ పెరాబోలా, ఆ ఫోకస్ నాన్ ఫోకల్ సైడ్ అంతా కూడా మనకి అవుట్ సైడ్ ద పెరాబోలా అవుతుంది. సో కాబట్టి ఇప్పుడు Px1y1 అవుట్ సైడ్ ఉన్నట్లయితే ఇలాగా therefore S11 greater than 0 అవుతుంది. అలాగే S11 greater than 0 అయితే then we can conclude that P lies on outside. If S11 is equal to 0, then point lies on parabola. సో పెరాబోలా పైన పాయింట్ మార్క్ చేసుకుని సరిపోతుంది. అలాగే if S11 less than 0, then point lies inside the parabola. సో ఇన్సైడ్ అంటే ఫోకస్ ఏ రీజియన్ లో ఉందో ఆ రీజియన్ అంతా ఇన్సైడ్ అన్నమాట. అది సో అది పొజిషన్ ఆఫ్ ఏ పాయింట్ గురించిగా. నెక్స్ట్ అదే విధంగా టాంజెంట్. వాట్ ఈస్ ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఎట్ Px1y1 టు ద కర్వ్ S equal to 0? S1 equal to 0. S1 equal to 0. సేమ్ ప్రొసీజర్ ఇక్కడ S1 equal to 0 నే. లెట్ S is equal to 0 be a parabola. సరే ఫస్ట్ ఇక్కడ డెఫినిషన్ చూద్దాం ఒకసారి. మనం డెఫినిషన్ ఆల్రెడీ మనం సర్క్యూట్స్ లో చెప్పుకున్న డెఫినిషనే. లిమిటింగ్ ఫార్మ్ ఆఫ్ ద కార్డ్, లిమిటింగ్ ఫార్మ్ ఆఫ్ కార్డ్ ఈజ్ కాల్డ్ టాంజెంట్. Let S is equal to 0 be a parabola, P be a point on the parabola. Let Q be any other point on the parabola. If the secant line PQ approaches to the same limiting position as Q moves along the curve. సో కర్వ్ అలా P పాయింట్ చూడండి ఎలా మూవ్ అవుతూ వచ్చిందో జాగ్రత్తగా మళ్ళీ ఒకసారి. సో P పాయింట్ కర్వ్ మీద మూవ్ అవుతూ వస్తున్నప్పుడు ఆటోమేటిక్ ఈ లైన్ పొజిషన్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. పాయింట్ ఇక్కడికి వస్తే ఇప్పుడైనా ఇలా మారుతుంది, ఇలా ఇలా. సో Q moves along the curve, approaches to P from either side. ఇక్కడ ఎయిదర్ సైడ్ అంటానికి లేదు ఛాన్స్ యాక్చువల్గా, ఎందుకంటే క్లోజ్డ్ కర్వ్ అయితేనే ఎయిదర్ సైడ్ అవుతుంది, ఇక్కడ క్లోజ్డ్ కర్వ్ కాదు కదా. సో కాబట్టి ఎయిదర్ సైడ్ అనేది డిలీట్ చేసుకోండి మైండ్లో నుంచి అది. Then the limiting position is called tangent line or tangent to the parabola at P. సో డెఫినేషన్స్ మనకు పెద్దగా అవసరం లేదు మనకు. టాంజెంట్ ఇలా ఉంటుంది. టాంజెంట్ డెఫినేషన్ ఎలా డెరైవ్ చేసామని చెప్పుకోవటం కోసమే కానీ మనకు అంత అవసరం లేదు. అలాగే మరి ఇప్పుడు ఈ పాయింట్ P ఏదైతే ఉందో దాన్ని ఏమంటాం అంటే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటాం. ద పాయింట్ P ఈజ్ కాల్డ్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఆఫ్ ద టాంజెంట్ టు ద పారాబోలా. బట్ దీని మీద కాన్సెప్ట్ మీద ప్రాబ్లమ్స్ మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్ రా మనకి. థీరం ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్ టు ద పారాబోలా S equal to 0 at Px1y1 is S1 is equal to 0. మరి మనం సర్కిల్స్ లో ఎలా ప్రూవ్ చేసామో పారాబోలా, ఎలిప్స్, హైపర్బోలాల్లో టాంజెంట్ ఈక్వేషన్ అదే విధంగా ప్రూవ్ చేస్తాం. మెథడ్ ఏమీ మార్చాం. సర్కిల్స్ లో ఏం చేసాం మనం డిఫరెన్షియేట్ చేసుకొని చేసాం. సో ఇక్కడ కూడా పారాబోలా y² = 4ax, differentiating on both sides with respect to x, then 2y is equal to 2y into dy by dx equal to 4a, then dy by dx is equal to 2a by y అవుతుంది. 2 2s cancel చేసుకుంటే 2a by y. Then dy by dx at Px1y1 or slope of the tangent at x1y1 is equal to m, that is equal to 2a by y1. Therefore, equation of the tangent at x1 y1, y minus y1 equal to m into x minus x1. So m value 2a by y1 substitute చేయండి. y minus y1 is equal to 2a by y1 into x minus x1. Cross multiply చేస్తే y1 minus y1 square is equal to 2ax minus 2ax1. బట్ పాయింట్ లైస్ ఆన్ ద పారాబోలా కాబట్టి మరి ఇప్పుడు S11 వాల్యూ 0 అవుతుంది. అంటే y1² minus 4ax1 is equal to 0. అంటే y1² equal to 4ax1 అవుతుంది. y1² is equal to 4ax1. అప్పుడు ఈ y1² ప్లేస్ లో 4ax1 సబ్స్టిట్యూట్ చేయండి. దట్స్ ఆల్. అది ఈక్వేషన్ ప్రీవియస్ స్లైడ్ లోది. సో ఇక్కడ ఈ y1² వాల్యూ 4ax1 సబ్స్టిట్యూట్ చేస్తాం అంతే.
సో అప్పుడు y1 minus 2ax is equal to 4ax1 minus 2ax1 is 2ax1 అవుతుంది అది మరి. సో ఇప్పుడు ఈ -2x రైట్ సైడే ఉంచండి. ఇందాక మరి మీకు లెఫ్ట్ సైడ్ తీసుకెళ్లారు ఇది, ఇలాగే ఉంచేసుకోండి. అప్పుడు y1 లేదా ఇది లెఫ్ట్ సైడ్ తీసుకెళ్ళి -2a కామన్. y1 minus 2a into x plus x1 equal to 0. This is the notation for s1 కాబట్టి implies s1 is equal to 0. సో ఇక్కడ ప్రూఫ్ చాలా ఈజీగా ఉంటుంది, ఎందుకంటే కరువు సింపుల్ కరువు కాబట్టి. అదే మనకి సర్కిల్స్ లో అనుకోండి బిగ్ సర్కిల్ వస్తుంది కాబట్టి డిఫరెన్షియేట్ చేసిన స్లోప్ -(x1 + y1 + f / x1 + g) అలా వస్తుంది. టాంజెంట్ మళ్ళీ x1 = సింప్లిఫికేషన్ ఎక్కువ ఉంటుంది సర్కిల్స్ లో. బట్ ఎలిప్స్ అనే పారాబోలా హైపర్బోలా ఈ మూడిట్లో కూడా ప్రూఫ్ చాలా సింపుల్ గా ఉంటుంది. అయితే ఈ ప్రూఫ్ ఎక్కడ అడగరు, కాకపోతే మీకు s1 = 0 ఎలా అయింది అనేది కోసం ప్రూఫ్ చేసుకోవటమే, కానీ మిగతా చాప్టర్స్ లో ఆ ప్రూఫ్లు కూడా ఉండవు. జస్ట్ ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఎట్ ఏ పాయింట్ చూసుకోండి. టాంజెంట్ కాన్సెప్ట్ లో 2 టైప్స్ ఉన్నాయి, టాంజెంట్స్ ఫ్రమ్ ఏ పాయింట్, టాంజెంట్ ఎట్ ఏ పాయింట్. టాంజెంట్ ఎట్ ఏ పాయింట్ అంటేనే ఎప్పుడు s1 = 0. టాంజెంట్ ఫ్రమ్ ఏ పాయింట్ అంటే చాప్టర్ కి మారిపోతుంది కాన్సెప్ట్. అక్కడ అన్నిటికీ ఒకటే కాన్సెప్ట్ కూడా చెప్పుకోవచ్చు మనం, కాకపోతే ఫార్ములాలు టాంజెంట్ అండ్ స్లోప్ ఫామ్ లో మనకి ఫార్ములాలు వేరువేరుగా ఉంటాయి కాబట్టి మనం మార్చేస్తుంటాం కావాలని. ఎందుకంటే లేదా అన్నిటికీ ఒకటే మెథడ్ చేసుకోవచ్చు. కావాలని ఎందుకు మార్చుతామంటే మనకు అడిగినటువంటి కాన్సెప్ట్ అలా అడుగుతారు కాబట్టి మనకు ఖచ్చితంగా ప్రతి చోట ఫార్ములా మార్చుకోవాల్సిందే టాంజెంట్స్ ఫ్రమ్ ఏ పాయింట్ అంటే కనుక. రైట్, నెక్స్ట్ నార్మల్. వాట్ ఈస్ మెంట్ బై నార్మల్? డెఫినిషన్ చెప్పండి. Line perpendicular to tangent. Yes, line perpendicular to tangent and passing through x1 y1. పర్పెండిక్యులర్ గా ఉంటూ x1 y1 నుంచి పాస్ అయ్యేటువంటి లైన్ ని మనం నార్మల్ అంటాం. ద లైన్ పర్పెండిక్యులర్ టు ద టాంజెంట్ ఎట్ px1 y1 ఆన్ ద పారాబోలా ఈజ్ కాల్డ్ ద నార్మల్ టు ద పారాబోలా ఎట్ p. మరి ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ ఎలా ఉంటుందో కనుక్కుందాము. ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ లో చేసినవి టాంజెంట్స్ నార్మల్స్. ఆల్రెడీ మనం టాంజెంట్ స్లోప్ కనుక్కున్నాము. ఇప్పుడు నార్మల్ స్లోప్ వేసుకొని ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ కనుక్కుంటే అయిపోతుంది మనకి. సో టాంజెంట్ ఎలా ఉంటుంది? నార్మల్ అంటే లైన్ పర్పెండిక్యులర్ గా ఉంటూ పి నుంచి పాస్ అయ్యేదే మనం నార్మల్ అంటాం. దట్ ఈస్ నార్మల్. థీరం. ద ఈక్వేషన్ ఆఫ్ ద నార్మల్ టు ద పారాబోలా y² = 4ax at px1 y1 is y1 into x minus x1 plus 2a into y minus y1 = 0. సో ఇక్కడ మన ఫార్ములా బై హార్ట్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే కరువు సింపుల్ కరువే కాబట్టి మనం ఫాస్ట్ గా డిఫరెన్షియేట్ చేసి స్లోప్స్ కనుక్కొని ఈక్వేషన్స్ రాసేసుకోవచ్చు పాయింట్ స్లోప్ ఫామ్ లో. కాబట్టి ఇక్కడ ఏమి s1 అంటే అది ఆల్రెడీ మనం ఫస్ట్ నుంచి బై హార్ట్ చేస్తుంది కాబట్టి టాంజెంట్ అంటే s1 = 0 అది బై హార్ట్ చేసుకుంటాం. నార్మల్ ఇక్కడ బై హార్ట్ చేయాల్సిన అవసరం లేదు. బట్ ఎలిప్స్ హైపర్బోలాల్లో టాంజెంట్ నార్మల్ టాంజెంట్స్ తో పాటుగా నార్మల్ ఈక్వేషన్స్ కూడా బై హార్ట్ చేస్తాం మనం అక్కడ. సో ప్రజెంట్ మనం దాని గురించి మాట్లాడుకోవద్దు, జస్ట్ ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూడండి. గివెన్ పారాబోలా ఈజ్ y² = 4ax, differentiating 1 with respect to x, 2y into dy by dx is equal to 4a. Then dy by dx is equal to 2a by y. Therefore, slope of the tangent at px1 y1 is equal to 2a by y1. Next, slope of the normal is equal to అంటే -1/m ఫార్ములా రాస్తే this is -y1/2a వస్తుంది. Because the tangent and normal are perpendicular కాబట్టి అప్పుడు -y1/2a. సో స్లోప్ ఆఫ్ నార్మల్ తెలుసు, అలాగే పాయింట్ ఆన్ ద నార్మల్ కూడా తెలుసు కాబట్టి అప్పుడు ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ y minus y1 = -y1/2a into x minus x1. దాన్ని సింప్లిఫై చేసుకో, క్రాస్ మల్టిప్లై చేస్తే అప్పుడు 2a into y minus y1 is equal to -y1 into x minus x1. ఈ -y1 into x minus x1 లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చి ఆర్డర్ లో రాసుకుంటే అప్పుడు y1 into x minus x1 plus 2a into y minus y1 is equal to 0. That is the equation of normal. Normal proof అది. జస్ట్ ఈవెన్ ఎగ్జామినేషన్ లో వచ్చినా సరే ఒక పాయింట్ దగ్గర బాగా గుర్తుపెట్టుకుంటారా, చాలా చాలా సింపుల్ కాన్సెప్ట్.
ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ అండ్ నార్మల్ ఎట్ ఏ పాయింట్ అని ఇస్తే ఇదే ప్రొసీజర్ అప్లై చేయండి. మెథడ్ మార్చొద్దు, ఫార్ములాలు బై హెడ్ చేయాల్సిన అవసరం లేదు. డిఫరెన్షియేట్ చేయండి చక్కగా, స్లోప్ ఆఫ్ టాంజెంట్ ఫైండ్ అవుట్ చేయండి, హెన్స్ ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్. అలాగే స్లోప్ ఆఫ్ నార్మల్ రాసుకోండి, హెన్స్ ఈక్వేషన్ ఆఫ్ నార్మల్. టాంజెంట్స్ నార్మల్స్ ఎలా చేసామో ఇంకా అదే ప్రొసీజర్ చేసుకోండి. ఏ కానిక్ అసలు ఎలిప్స్ సర్కిల్ నుంచి హైపర్బోలా ఎండింగ్ వరకు కూడా ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ అండ్ నార్మల్ ఎట్ ఏ పాయింట్ అంటే సింపుల్ గా ఫస్ట్ ఇయర్ కాన్సెప్ట్ అప్లై చేసుకోవచ్చు మనం. MCQs. If S11 greater than 0, then the point lies ఎక్కడ ఉంటుంది? outside, Outside on inside? outside, Outside the parabola, right. What is the equation of the tangent to the parabola? S is equal to 0 at P x1 y1. x1 equal to 0. x1 equal to 0. Right. Next ఇంకోటి రా, మీరు ఈ MCQs ఏవైతే ఉన్నాయో అవి నోట్స్ లో రాసుకోవద్దు, నోట్స్ లో రాసుకోవాల్సిన పని లేదు. అఫ్కోర్స్ అది నేను స్పెషల్ గా చెప్పాల్సిన పని లేదు, మీకు ఐడియా ఉంటుంది కాబట్టి. సో మళ్ళీ MCQs ని నోట్స్ లో రాసుకోవాల్సిన పని లేదు. జస్ట్ ఫార్ములా మీరు ఎంతవరకు ఇప్పుడు పర్ఫెక్ట్ గా గ్రాస్ప్ చేసుకున్నారు అనేది మనం అబ్జర్వ్ చేయడం కోసమే MCQs మనకి, జస్ట్ లైక్ ప్రాక్టీస్ అనమాట. రైట్. సో ఇప్పుడు పొజిషన్ ఆఫ్ ఏ పాయింట్ గురించి డిస్కస్ చేసుకున్నాము. సర్కిల్స్ లో కూడా అంతే, పొజిషన్ ఆఫ్ ఏ పాయింట్ తర్వాత నెక్స్ట్ పొజిషన్ ఆఫ్ ఏ లైన్ కి వచ్చేస్తాం మనం. సో ఈ పొజిషన్ ఆఫ్ ఏ లైన్ విత్ రెస్పెక్ట్ టు ఏ పారాబోలా ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సర్కిల్స్ లో అయితే చాలా సింపుల్ గా చెప్పుకుంటాం. పొజిషన్ ఆఫ్ ఏ లైన్ విత్ రెస్పెక్ట్ టు సర్కిల్ అంటే ఆర్ గ్రేటర్ దాన్ డి అయితే లైన్ ఇంటర్సెక్ట్ అని, ఆర్ ఇజ్ ఈక్వల్ టు డి అయితే లైన్ టచ్ అవుతుందని సర్కిల్ ని, ఆర్ లెస్ దాన్ డి అయితే నేదర్ ఇంటర్సెక్ట్ నార్ టచ్. చాలా సింపుల్ గా చెప్పుకోవచ్చు. బట్ ఈ కానిక్ సెక్షన్ లో అది పాసిబుల్ అవ్వదు, ఎందుకంటే అది కరువు సిమెట్రికల్ కరువు కాదు కాబట్టి, అట్లా క్లోజ్డ్ కరువు కాబట్టి మీకు అలా ఉంటుంది అది. బట్ ఇక్కడ క్లోజ్డ్ కర్వ్స్ కాదు కాబట్టి అలా రాదు కండిషన్. రైట్. సో ఇది పర్ఫెక్ట్ గా నేర్చుకోవాలి అందరూ కూడా. ఇప్పుడు పొజిషన్ ఆఫ్ ఎ లైన్ విత్ రెస్పెక్ట్ టు ఏ పారాబోలా. లెట్ ద పారాబోలా బి y square equal to 4ax and the line be y equal to mx plus c. ఇలాగెందుకు తీసుకున్నారు సార్? lx plus my plus n equal to 0 లేదా ax plus by plus c equal to 0 తీసుకోవచ్చు కదంటే అది కూడా తీసుకోవచ్చు. బట్ మనకు ఒక థీరం లాగా చెప్పారు, y equal to mx plus c. జనరల్ గా కామన్ లైన్ ఇది. దిస్ ఈజ్ స్లోప్ ఇంటర్సెక్ట్ ఫార్మ్ ఆఫ్ ఎ స్ట్రైట్ లైన్. ప్రతి చాప్టర్ లోను పొజిషన్ ఆఫ్ లైన్ విత్ రెస్పెక్ట్ టు ద కర్వ్ మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సేమ్ సర్కిల్స్ లో కూడా చేసాము, ఇప్పుడు పారాబోలాలో కూడా చేస్తున్నాం మనం. రైట్. జనరల్ గా మరి ఇప్పుడు ఒక లైన్ పారాబోలా ఇచ్చినప్పుడు సో ఆ పొజిషన్ చెప్పాలి అంటే ఎలా చెప్పొచ్చు మనం? అంటే ఇప్పుడు లైన్ పారాబోలా ఇంటర్సెక్ట్ చేసుకుంటే, లైన్ పారాబోలా ఇంటర్సెక్ట్ చేసుకుంటే అప్పుడు ఈ రెండింటిని సాల్వ్ చేస్తే రెండు రియల్ పాయింట్స్ ఫామ్ అవుతాయి మనకి. ఫస్ట్ ఇయర్ మీరు టాంజెంట్స్ నార్మల్స్ లో చేశారు, ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ద కర్వ్స్ అని చెప్పేసి అంటే ఫస్ట్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ సాల్వ్ చేసేవాళ్ళు. పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ సాల్వ్ చేయాలంటే ఏం చేసేవాళ్ళు? రెండిట్లో ఒకదాని నుంచి y వాల్యూ కానీ x వాల్యూ కానీ సపరేట్ చేసి దాన్ని తీసుకెళ్ళి ఫస్ట్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేసేవాళ్ళు. సేమ్ ప్రొసీజర్ ఇక్కడ కూడా. సో టు ఫైండ్ ద పొజిషన్ ఆఫ్ ఏ లైన్ విత్ రెస్పెక్ట్ టు పారాబోలా అంటే జస్ట్ సాల్వ్ ద లైన్ అండ్ పారాబోలా. టు సాల్వ్ ద లైన్ అండ్ పారాబోలా ఎలిమినేట్ వన్ వేరియబుల్ బై యూజింగ్ ద టూ కర్వ్స్. ఇక్కడ y వాల్యూ mx ప్లస్ c కాబట్టి mx ప్లస్ c y ప్లేస్ లో పారాబోలాలో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సో mx ప్లస్ c హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 4ax. నౌ సింప్లిఫై, దిస్ ఇస్ a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా యూజ్ చేసుకోండి. దట్ ఈస్ m స్క్వేర్ x స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ ప్లస్ 2cmx ఈజ్ ఈక్వల్ టు 4ax అంటే మైనస్ 4ax ఈజ్ ఈక్వల్ టు 0. దాన్ని సింప్లిఫై చేద్దాం. m స్క్వేర్ ఎక్స్ స్క్వేర్. సో ఈ రెండిటిల్లో మనము ఇక్కడ 4a ఉంది కాబట్టి అప్పుడు 2x కామన్ తీసుకోవచ్చు. అప్పుడు mc మైనస్ 2a వస్తుంది. 2x ఇంటూ mc మైనస్ 2a ప్లస్ c స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. సో క్లియర్లీ దిస్ ఇస్ a quadratic equation in x. Quadratic equation in x. So now let us find the discriminant of this quadratic equation.
It is a quadratic equation in x. Now delta, that is the discriminant, that is b square minus 4ac. So b square ante that is ఇది 2 into mc minus 2a whole square రాయాలి అంటే అప్పుడు 4 into mc minus 2a whole square minus 4ac అంటే 4 into m square into c square. నెక్స్ట్ సింప్లిఫై చేద్దాం. 4 into mc minus 2a whole square అంటే a minus b whole square ఫార్ములా వేయండి. a square plus b square minus 2ab అంటే m square c square plus 4a square minus 2ab అంటే 4amc or 4mca అట్లయినా రాసుకోవచ్చు. మైనస్ 4m square c square. ఇప్పుడు ఈ 4 ఇన్సైడ్ మల్టిప్లై చేసుకుంటే ఇది 4m square c square అవుతుంది. మైనస్ 16mca ప్లస్ 16a square మైనస్ 4m square c square. ఈ మైనస్ 4m square c square ప్లస్ 4m square c square క్యాన్సిల్ చేసుకోండి. ఇక ఫైనల్గా మీకు వచ్చేటువంటి వాల్యూ ఈ రెండిట్లో కూడా మళ్ళీ మనం 16a కామన్ తీసుకోవచ్చు. 16a కామన్ తీస్తే అప్పుడు ఇక్కడ a మైనస్ cm ఉంటుంది. a మైనస్ mc ఆర్ a మైనస్ cm. So this is the value of delta corresponding to this quadratic equation m square x square plus 2 into mc minus 2a into x plus c square equal to 0. So depends upon this value discriminant, we can decide the position of a line with respect to the parabola. If a discriminant is greater than 0, that means the roots of the quadratic equation are real. That means the line and parabola intersect at two distinct points. Similarly, if delta is equal to 0, that means the roots of the quadratic equation are real and equal. Hence, the line and parabola intersect at one and only one point. That means the line touches the parabola at one point. If delta less than 0, that means the roots of this quadratic equation are imaginary. That means there is no point of intersections for the line and parabola. That means the line and curve neither intersect nor touch. So simple delta conditions మీద డిపెండ్ అయి ఉంటాయి కాబట్టి డిస్క్రిమినెంట్ అంటే ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క రూట్స్ అనేవి డిస్క్రిమినెంట్ మీద డిపెండ్ అవుతాయి. నేచర్ ఆఫ్ ద రూట్స్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే ఒక్కొక్క కండిషన్ అప్లై చేయండి జాగ్రత్తగా. ఇక్కడ డెల్టా వాల్యూ 16a ఇంటూ a మైనస్ ఎంసీ. a మైనస్ ఎంసీ అనుకునే బదులు a మైనస్ cm అనుకోండి. cm అంటే గుర్తుంటుంది కాబట్టి ఈజీగా a మైనస్ cm. Case 1, we get two real and distinct values of x if delta greater than 0. That implies 16a into a minus cm greater than 0. That implies a is greater than cm. ఎందుకంటే y square ఇక్కడ 4x పారాబోలాలో a పాజిటివే కాబట్టి అప్పుడు a మైనస్ ఎంసీ కూడా పాజిటివ్ అవ్వాలి. అంటే a గ్రేటర్ దాన్ cm. కండిషన్స్ గుర్తుపెట్టుకుంటారు, చాలా అవసరం మనకి కండిషన్స్. అంటే అట్లా డెల్టా గ్రేటర్ దాన్ 0 అది మైండ్లో పెట్టుకోండి. టూ రియల్ అండ్ డిస్టింక్ట్ రూట్స్ అంటే అప్పుడు ఏ గ్రేటర్ దాన్ cm. సో ఇన్ దిస్ కేస్ పొజిషన్ ఆఫ్ ద లైన్ ఈజ్ లైక్ దిస్. అంటే పారాబోలా లైన్ ఎలా ఉంటుందో పొజిషన్ అబ్జర్వ్ చేయండి. సో దట్ ఇస్ పారాబోలా, దాన్ని ఇంటర్సెక్ట్ చేస్తూ ఒక లైన్ డ్రా చేయండి. అది అలా ఉంటుంది పొజిషన్. నెక్స్ట్ కేస్ 2. సో ఇన్ దిస్ కేస్ అంటే ఇప్పుడు మనకి ఏ గ్రేటర్ దాన్ అంటే డెల్టా గ్రేటర్ దాన్ 0 అయిందంటే ద లైన్ ఇంటర్సెక్ట్స్ ద పారాబోలా ఇన్ టూ డిస్టింక్ట్ పాయింట్స్. హెన్స్ ఇట్ ఈస్ కాల్డ్ హార్డ్ ఆఫ్ ద పారాబోలా. Case 2. So we get two real and equal values of x if delta is equal to 0. That means 16a into a minus mc is equal to 0. Then c is equal to am or a equal to mc or c equal to a by m. a equal to mc రాయొచ్చు లేదా c equal to a by m రాసుకోవచ్చు. అంటే m లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే అప్పుడు c వాల్యూ a by m అవుతుంది. సో ఇన్ దిస్ కేస్ అప్పుడు పొజిషన్ ఆఫ్ లైన్ అండ్ పారాబోలా ఎలా ఉంటుందో చూడండి. అంటే టచ్ చేస్తుంది లైన్. దట్ మీన్స్ ద లైన్ బికమ్స్ టాంజెంట్ టు ద పారాబోలా. ఇన్ దిస్ కేస్ ద లైన్ టచెస్ ద పారాబోలా, హెన్స్ ఇట్ ఈస్ కాల్డ్ టాంజెంట్ ఆఫ్ ద పారాబోలా.
అంటే ఇక్కడ ఇప్పుడు దీని నుంచి మనం ఒక కండిషన్ కూడా ఇప్పుడు మైండ్ లో ఫీడ్ చేసుకోవచ్చు. అంటే y equal to mx plus c is the tangent to the parabola y square equal to 4ax అయితే కండిషన్ ఏంటి అంటే c equal to am, a by m. a equal to cm రాయొచ్చు or c equal to a by m. సో ఇది ఒక కండిషన్. The condition that the line y equal to mx plus c to touch the parabola y square equal to 4ax is c is equal to a by m. అఫ్ కోర్స్ దీన్ని మనం వేరే మెథడ్ లో కూడా ప్రూవ్ చేసుకోవచ్చు. ఇది మన సర్కిల్స్ లో ప్రూవ్ చేసాం కదా, y ఈక్వల్ mx ప్లస్ సి సర్కిల్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈక్వల్ ఆర్ స్క్వేర్ అని టచ్ అయితే కండిషన్ సి స్క్వేర్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ ఇంటూ 1 ప్లస్ m స్క్వేర్ ప్రూఫ్ చేసాం. అదే విధంగా ప్రూఫ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం అనదర్ కాన్సెప్ట్ వాడాం అంతే. నెక్స్ట్ థర్డ్ కేస్, we get imaginary values of x if delta less than 0, that is 16a into a minus cm less than 0, that is a less than cm. So a less than cm ainatlaithe then the line neither intersect nor touch. So in this case the position of the line look like this. So neither intersect nor touch. సార్ మీరు దీన్ని ఎంత గుర్తుపెట్టుకోమంటున్నారో దేనివల్ల అసలు దీని క్వశ్చన్స్ ఎలా ఇస్తారు? ఒక క్వశ్చన్ ఒకసారి మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి అంటే కనుక. సో అంటే ఆబ్జెక్టివ్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ రా ఇది. ఐపీలో దీని మీద ఏమీ అడగరు మనకి, బట్ కాన్సెప్ట్ అనేది ఇంపార్టెంట్. అంటే ఒక లైన్ పెరాబోలాని టచ్ చేస్తుందా లేదా చెప్పాలి అంటే సో డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి. అందులో ఇప్పుడు మనం డీల్ చేసిన మెథడ్ ఒకటి, అంటే లైన్ని కర్వ్ని సాల్వ్ చేస్తే ఆ వచ్చేటువంటి ఒక ఈక్వేషన్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్, అంటే వేరియబుల్స్ని ఒక వేరియబుల్ని ఎలిమినేట్ చేస్తే ఆటోమేటిక్గా అనదర్ వేరియబుల్లో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్ అవుతుంది. బాగా గుర్తుపెట్టుకున్న కాన్సెప్ట్. ఆ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క రూట్స్ ఈక్వల్ అయితే దేర్ ఫర్ ద లైన్ బికమ్స్ టాంజెంట్ టు ద పారాబోలా. అసలు యాక్చువల్ కాన్సెప్ట్ ఇదే. టాంజెంట్, కార్డ్, నెయిదర్ ఇంటర్సెక్ట్ నాట్ టచ్, అసలు యాక్చువల్ కాన్సెప్ట్ ఇదే. కాకపోతే ఏంటంటే ప్రతి ప్రాబ్లంలో ప్రతి చాప్టర్లో ఈ ప్రొసీజర్ చేయాలంటే చాలా టైం తీసుకుంటుంది మనకి. అందుకని ఏం చేశారు అంటే దీన్ని మొత్తాన్ని సైడ్ చేసేసి వేరే ఏదో సింపుల్ మెథడ్లో వస్తున్నాయి కదా అని చెప్పేసి క్వశ్చన్స్ ఆ సింపుల్ మెథడ్కి అలవాటు పడిపోయారు స్టూడెంట్స్ అందరూ, స్టాఫ్, మాస్టర్లు అందరూ కూడా. కానీ అవన్నీ కూడా ఎగ్జాక్ట్ మెథడ్స్ అయితే కావు. అసలు ఎగ్జాక్ట్ మెథడ్ పొజిషన్ ఆఫ్ ఏ లైన్ విత్ రెస్పెక్ట్ టు కరువు చెప్పాలి అంటే ఇప్పుడు మనం డిస్కస్ చేసుకునే మెథడే ఎగ్జాక్ట్ మెథడ్. మరి జనరల్గా మన స్టూడెంట్ సైకాలజీ, మాస్టర్ సైకాలజీ ఎలా ఉంటుందంటే స్టూడెంట్కి బాగా అర్థం కావాలి, ఈజీగా ఉండాలి స్టూడెంట్. సో కాబట్టి ఆ మెథడ్స్ నడుస్తున్నాయి మనకి, అంటే అలా చేసినా మార్కులు ఇస్తున్నారు కాబట్టి ఆ మెథడ్స్ చేసుకుంటున్నాం మనం. అది రైట్. సో ఇన్ దిస్ కేస్ ద లైన్ డస్ నాట్ మీట్ ద పారాబోలా, దట్ ఈస్ the line neither intersect nor touch the parabola. ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాను చూడండి. Find the set of all values of k for which the line 2y equal to 5x plus k is a chord of the parabola y square equal to 6x. Find the set of all values of k. దీన్ని క్వశ్చన్ అడగవచ్చు. Find the range of k. సెట్ ఆఫ్ ఆల్ వాల్యూస్ ఆఫ్ కే అన్న ఫైండ్ ద రేంజ్ ఆఫ్ కే అన్న. రేంజ్ అంటే కూడా సెట్టే కదా అది. రేంజ్ ఆఫ్ కే ఫర్ విచ్ ద లైన్ 2y ఈక్వల్ టు 5x ప్లస్ కే ఈజ్ ఏ కార్డ్ ఆఫ్ ద పారాబోలా y స్క్వేర్ ఈక్వల్ టు 6x. మరి కార్డ్ అంటే ఫస్ట్ కండిషన్. ఫస్ట్ కండిషన్ అంటే డెల్టా గ్రేటర్ దాన్ 0 కండిషన్. అంటే ఏ ఈజ్ గ్రేటర్ దాన్ సిఎం వాడుకుంటే అయిపోతుంది ఆన్సర్. ఏ ఈజ్ గ్రేటర్ దాన్ సిఎం అంటే మరి ఏ ఈజ్ గ్రేటర్ దాన్ సిఎం కండిషన్ అప్లై చేయాలంటే స్ట్రైట్ లైన్ y ఈక్వల్ mx ప్లస్ సి ఫార్ములా ప్రూఫ్ ఫామ్ లో ఉండాలి. పారాబోలా y స్క్వేర్ ఈక్వల్ 4x ఫామ్ తో కంపేర్ చేసుకోవాలి. చూడండి మరి కంపేర్ చేయండి. గివెన్ లైన్ 2y ఈక్వల్ 5x ప్లస్ k కాబట్టి దెన్ y ఈజ్ ఈక్వల్ టు 5/2 ఇంటూ x ప్లస్ k/2. సో ఫ్రమ్ దిస్ వి గెట్ m వాల్యూ 5/2, c వాల్యూ k/2. అలాగే గివెన్ పారాబోలా y స్క్వేర్ ఈక్వల్ టు 6x, దెన్ 4a ఈక్వల్ టు 6, దెన్ we get a is equal to 3/2. Now apply the condition a is greater than cm, that is 3/2 is greater than c value k/2, m value 5/2. So 2 gets cancelled. This is a 6
6 is greater than 5k, and hence 6 by 5 is greater than k. 6 by 5 is greater than k means k less than 6 by 5 1. K less than 6 by 5 means minus infinity comma 6 by 5 k belongs to. So this is the value range of values of k for which the line to become a chord of the parabola. అదే neither intersect nor touch అన్నారు అనుకోండి, అప్పుడు ఏ లెస్ దాన్ సిఎం కండిషన్ అప్లై చేస్తాము అంటే అప్పుడు 6 by 5 టు ఇన్ఫినిటీ అవుతుంది. టాంజెంట్ అవ్వాలంటే కండిషన్ ఏ ఈజ్ ఈక్వల్ టు సిఎం రాసుకోవాలి, అంటే అప్పుడు కే వాల్యూ 6 by 5 అవుతుంది అప్పుడు. సో చాలా సింపుల్ కాన్సెప్ట్స్, రైట్. నెక్స్ట్ మరి ఇప్పుడు ఇదే ప్రూఫ్ని మనం అనదర్ మెథడ్లో ఎలా చేసుకోవచ్చు? The condition that the line y equal mx plus c is a tangent to the parabola y square equal to 4ax is c is equal to a by m. ఇప్పుడే ప్రూవ్ చేసాం ఆల్రెడీ మనం. And the point of contact is a by m square comma 2a by m where m not equal to 0. Slope of the tangent to m అయినట్లయితే the condition that the line is the tangent to the parabola is equal to a by m and the point of contact a by m square comma 2a by m. ఇంక ఇక్కడ తీరం మనం కేవలం సర్కిల్స్ లో చేసినట్లుగానే చేస్తాం మనం యాజ్ ఇట్ ఈజ్ గా. అంటే లెట్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ బి x1 y1 అనుకోండి. లెట్ y equal to mx plus c touches the parabola y square equal to 4ax or is tangent to the parabola y square equal to 4ax at x1 y1. Let px1 y1 be the point of contact. The equation of tangent at p is s1 is equal to 0 and y1 minus 2a into x plus x1 equal to 0. So this is the equation of tangent at x1 y1. But we are assuming the line y equal to mx plus is a tangent to the parabola at x1 y1. That means y equal to mx plus c and y1 minus 2a into x plus x1 equal to 0 represents the same line. Then order lo rasana y1 minus 2ax minus 2ax1 equal to 0. అలాగే గివెన్ లైన్ అప్పుడు y minus mx minus c is equal to 0. అంటే ఈ ఆర్డర్ లో తీసుకొచ్చాము. అంటే ముందు ఎక్స్ టర్మ్ అయినా రాసుకోవచ్చు. ఎక్స్ టర్మ్ రావాలంటే ఇప్పుడు ఇవన్నీ తీసుకెళ్ళి 2ax minus y1y plus 2ax1 equal to 0 రాసి ఇది mx minus y plus c equal to 0 రాయాలి. అప్పుడు ఏదైనా పర్లేదు, ఆర్డర్ 2 లైన్స్ లోను ఆర్డర్ ఆఫ్ ద వేరియబుల్స్ సేమ్ చూసుకుంటే చాలు మనం. సో ఇక్కడ y1 అంటే y టర్మ్ ఉంది ముందు, అప్పుడు ఇచ్చిన లైన్ లోపల y టర్మ్ ముందు వచ్చేటట్టు చూసుకోండి. అంటే y minus mx minus c equal to 0. Now 1 and 2 represents the same line. Then ratio of the coefficients. అంటే a1 by a2 is equal to b1 by b2 is equal to c1 by c2 condition. So that means అప్పుడు ఇక్కడ y1 by 1 వస్తుంది is equal to minus 2a by minus m minus 2ax1 by minus c. ఆ రేషియో వేసుకోవాలి మనం. అది. So from this we had to find the values of x1 and y1 because the point of contact is x1 y1 కాబట్టి x1 y1 వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఈ x1 y1 ఉన్న టర్మ్స్ ని కాన్స్టెంట్ కి ఈక్వల్ చేస్తాం. అప్పుడు y1 by 1 equal to 2a by m అంటే y1 equal to 2a by m. ఫస్ట్ 2 టర్మ్స్ ఈక్వల్ చేసుకుంటే y1 వాల్యూ వస్తుంది. అలాగే నెక్స్ట్ 2 టర్మ్స్ ఈక్వల్ చేసుకోండి. సో అప్పుడు ఆటోమేటిక్గా 2a క్యాన్సిల్ అవుతున్నారు. నెక్స్ట్ 2 టర్మ్స్ ఈక్వల్ చేసుకుంటే అప్పుడు x1 వాల్యూ c by m వస్తుంది. So therefore point of contact is equal to x1 y1 that is equal to c by m comma 2a by m. కానీ మనకు పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ వేరే అని ప్రూవ్ చేయమన్నారు, అది తర్వాత ప్రూవ్ చేద్దాం. సో ఇప్పుడు మరి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ లైస్ ఆన్ బోత్ పారాబోలా అండ్ లైన్. ఇప్పుడు ఈ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ తీసుకెళ్ళి పారాబోలాలో సబ్స్టిట్యూట్ చేసుకోండి. Substituting c by m comma 2a by m in y square equal to 4ax because the point lies on the parabola, because the point is point of contact. Point of contact lies on both line and parabola. మరి ఇక్కడ పారాబోలాలోనే సబ్స్టిట్యూట్ చేయాలా సార్?
లైన్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే రాదా అంటే మీ ఇష్టం, ఎక్కడ సబ్స్టిట్యూట్ చేసుకున్నా ఆన్సర్ వస్తుంది. మీకు రెండు చేసి చూపించాను ఇక్కడ, మీకు ఏదో ఒకటి చేసుకుంటే చాలా ఎగ్జామినేషన్లో. సో అప్పుడు మనకి ఈ పాయింట్ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే y వాల్యూ 2a/m ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి, హోల్ స్క్వేర్ 4a ఇంటూ x వాల్యూ c/m. సో ఇందులో 4a క్యాన్సిల్ అవుతుంది, ఒక m కూడా క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ ఓన్లీ a మిగులుతుంది. ఇక్కడ న్యూమరేటర్లో, డెనామినేటర్లో m మిగులుతుంది. a/m ఈజ్ ఈక్వల్ టు c. a/m ఈజ్ ఈక్వల్ టు c. సో దిస్ ఈస్ ద కండిషన్. అలాగే మరి ఇప్పుడు పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కావాలంటే ఇప్పుడు ఈ సి వాల్యూ a/mని ఈ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్లో సబ్స్టిట్యూట్ చేయండి. ఎందుకంటే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్లో వాళ్ళు అడిగినటువంటి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్లో సి లేదు, అందుకని ఇప్పుడు ఈ సి వాల్యూని పాయింట్ ఆఫ్ కాంటాక్ట్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. ఆ సి ప్లేస్లో a/m సబ్స్టిట్యూట్ చేసుకోండి, బై m దట్ ఈస్ కామా 2a/m. ఈ m కిందకు వచ్చేస్తుంది, దట్ ఈస్ ఈక్వల్ a/m² కామా 2a/m. సేమ్ సర్కిల్స్ లో కూడా ఇదే ప్రాసెస్ చేసాం. అలాగే ఫ్యూచర్ లో కూడా, అంటే ఎలిప్స్ హైపర్బోలాల్లో కూడా మనం ఇదే కాన్సెప్ట్ మనం అప్లై చేసుకుంటాం. అది సో మెథడ్స్ ఏమీ మార్చవరా, మీరు గమనించండి. ట్యాంజెంట్ అని ప్రూఫ్, ట్యాంజెంట్ అయితే కండిషన్ ప్రూఫ్ కి ఏ చాప్టర్ లో కూడా మనం మెథడ్ మార్చాం, రైట్. అలాగే మరి ఇప్పుడు ఈ పాయింట్ నేను లైన్ లో సబ్స్టిట్యూట్ చేసిన ఆన్సర్ సి ఈక్వల్ టు a/m వస్తుంది. అబ్జర్వ్ చేయండి ఒకసారి. నోట్, సబ్స్టిట్యూటింగ్ c/m కామా 2a/m ఇన్ y ఈక్వల్ టు mx ప్లస్ c. దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే y వాల్యూ 2a/m ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ c/m ప్లస్ c. mm గెట్స్ క్యాన్సిల్డ్, అప్పుడు 2a/m ఈజ్ ఈక్వల్ టు 2c, 2 గెట్స్ క్యాన్సిల్డ్, దెన్ c ఈక్వల్ టు a/m. సో దేనిలో సబ్స్టిట్యూట్ చేసినా ఆన్సర్ వస్తుంది. అది సో ఎక్కువగా లైన్లో సబ్స్టిట్యూట్ చేసుకోవడానికే ప్రిఫరెన్స్ ఇవ్వండి, ఎందుకంటే లైన్లో అయితే టర్మ్స్కి స్క్వేర్స్ ఉండవు కాబట్టి ఈజీగా సింప్లిఫై అయిపోతుంది. బట్ మనకి ఇక్కడ ఈ స్లైడ్స్లో అన్నీ కూడా కర్వ్లోనే సబ్స్టిట్యూట్ చేశారు. బట్ నేను ఎప్పుడు కూడా అన్నిట్లో ఒకటే ప్రాసెస్ చేస్తాను. సర్కిల్స్లో కూడా మీకు లైన్లోనే సబ్స్టిట్యూట్ చేశాను, మీరు అబ్జర్వ్ చేయండి కావాలంటే. లైన్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకు కావాల్సిన కండిషన్ వస్తుంది. ఆ తర్వాత మళ్ళీ సి తీసుకెళ్ళి పాయింట్లో సబ్స్టిట్యూట్ చేస్తే దట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అయిపోతుంది. అది సో ఇప్పుడు ఫైనల్లీ ద కండిషన్ దట్ ద లైన్ y ఈక్వల్ mx ప్లస్ c టు టచ్ ద parabola ఈజ్ c ఈజ్ ఈక్వల్ టు a/m అండ్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఈజ్ a/m² కామా 2a/m. ఫార్ములా గుర్తుపెట్టుకోండి. అంటే డైరెక్ట్గా ఇక మనం పాయింట్ ఆఫ్ కాంటాక్ట్కి అలాగే టాంజెంట్ కండిషను ఈజీగా చేసుకోవాలంటే మైండ్లో ఉంచుకోవాలి ఫార్ములాలు మీరు. నెక్స్ట్ వన్. సో ఇప్పుడు ఆ సి ప్లేస్లో మనం a/m రాసుకున్నట్లయితే అప్పుడు ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఎలా కన్వర్ట్ అవుతుందో అబ్జర్వ్ చేయండి. ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఇన్ స్లోప్ ఫార్మ్ ఆర్ గ్రేడియంట్ ఫార్మ్ విత్ రెస్పెక్ట్ టు ద పారాబోలా y² ఈక్వల్ 4ax ఈజ్ y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ a/m. సేమ్ ఇదే కాన్సెప్ట్ మన సర్కిల్స్ లో కూడా రాసాం. ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ టు ద సర్కిల్ x² ప్లస్ y² ఈక్వల్ r² ఇన్ స్లోప్ ఫార్మ్ y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ r మైనస్ r ఇంటూ √1 ప్లస్ m². గుర్తించుకోండి ఒకసారి, ప్రతి చాప్టర్లో ఇలా స్లోప్ ఫామ్లో టాంజెంట్ ఈక్వేషన్ రాస్తాం. ఎందుకు అంటే స్లోప్ ఆఫ్ ద లైన్ తెలిస్తే చాలు, వీ కెన్ రైట్ టాంజెంట్ టు ద ఎనీ కర్వ్. సో అందుకనే అంటే ఓన్లీ వన్ వేరియబుల్ తెలిస్తే చాలు, వన్ అన్నోన్ వాల్యూ తెలిస్తే చాలు, ఇమీడియట్గా మనం ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ రాసుకోవచ్చు. దానికోసం ఈ ఫార్ములా కంపల్సరీగా బై హార్ట్ చేయాలి. సో ద కండిషన్ దట్ ద లైన్ lx plus my plus n is equal to 0 to touch the parabola y² equal to 4ax is am² is equal to ln. The condition that the line lx plus my plus n is equal to 0 to touch the parabola y² equal to 4ax is am² equal to ln. చూడండి, అబ్జర్వ్ చేయండి. సేమ్ ఇప్పుడు మనం ఏ ప్రూఫ్ అయితే చేసామో ప్రొసీజరు, ఇంకా అదే ప్రొసీజర్లో ఈ ప్రూఫ్ చేసుకుంటాం మనం. అంటే y = mx + c టచ్ అయితే కండిషన్ ప్రూవ్ చేసి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఎలా కనుక్కున్నామో
దీనికి కూడా అదే ప్రొసీజర్. కాబట్టి ఇక్కడ లైన్ ఈక్వేషన్ మారింది అంతే. ఎప్పుడైతే లైన్ ఈక్వేషన్ చేంజ్ అయిందో దెన్ ద కండిషన్ విల్ బి చేంజ్. ప్రొసీజర్లో ఎటువంటి మార్పు లేదు. అబ్జర్వ్ చేయండి ఒకసారి. అండ్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఈజ్ n/l, -2am/l, వేర్ l నాట్ ఈక్వల్ టు 0. ప్రూఫ్. Let Lx plus My plus n is equal to 0 be a tangent to the parabola y square equal to 4ax. The equation of tangent at px1 y1 is s1 is equal to 0. That is y1 minus 2a into x plus x1. Simplify చేసి రాశారు ఒకసారి. మరి ఇది y1 ముందు y1 y టర్మ్ ఉంది కాబట్టి లైన్ లో కూడా y టర్మ్ ముందు రాసుకోండి. Given line is my plus lx plus n equal to 0. Now 1 and 2 represents the same line. Then ratio of the coefficients will be same. That is y1 by m is equal to minus 2a by l is equal to minus 2a x1 by n. Now we have to find x1 y1. సో ఇప్పుడు x1 y1 వాల్యూస్ ని అవి లేని టర్మ్స్ కి ఈక్వల్ చేసుకుంటాం. సో ఈ ఫస్ట్ ఈ 2 టర్మ్స్ ఈక్వల్ చేసుకున్నట్లయితే మనం y1 by m is equal to minus 2a by l అంటే ఇప్పుడు y1 వాల్యూ minus 2am by l వచ్చేస్తుంది. అలాగే నెక్స్ట్ 2 టర్మ్స్ ఈక్వల్ చేయండి. నెక్స్ట్ 2 టర్మ్స్ ఈక్వల్ చేస్తే ఇందులో -2a క్యాన్సిల్ చేసుకుంటే అప్పుడు x1 వాల్యూ n by l వస్తుంది. అయిపోయింది. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఆల్రెడీ వచ్చేసింది n by l -2am by l. మళ్ళీ ఇప్పుడు ఈ పాయింట్ తీసుకెళ్ళి మీ ఇష్టం, లైన్ లోనైనా సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు లేదా కర్వ్ లోనైనా సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు, ఎందుకంటే మనకి కండిషన్ రావాలి ఇంకా. సో పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఈజ్ ఈక్వల్ టు n by l, -2am by l. సబ్స్టిట్యూటింగ్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఇన్ y square equal to 4ax. That is a -2am by l whole square equal to 4a into n by l. Square m square by l square is equal to 4an by l అవుతుంది. ఇందులో l క్యాన్సిల్ అవుతుంది, అలాగే ఒక 4a కూడా క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు ఇక్కడ ఒక a మిగులుతుంది. am square equal to ln. am square equal to ln. And the point of contact is n by l, -2am by l. సో ప్రొసీజర్లో ఎటువంటి చేంజ్ లేదు, మీరు అబ్జర్వ్ చేశారు. ఓన్లీ ఫార్ములా ఇది కూడా ఇది గుర్తుపెట్టుకుంటే కూడా మంచిదే మనకి, ఇది కూడా ఇంపార్టెంటే. n by l అది am square equal to ln, అలాగే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ n by l -2am by l. సార్ మరి రెండు ఫార్ములాలు గుర్తుంచుకోవాల్సిందేనా, మాకు కొంచెం కష్టంగా ఉంటుంది అంటే అప్పుడు ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి. n by l -2am by l పాయింట్ ఆఫ్ కాంటాక్ట్, అలాగే టాంజెంట్ కండిషన్ am square equal to ln. అది ఎందుకు చెప్తున్నారు సార్, ఫస్ట్ దే గుర్తు పెట్టుకోవచ్చు కదా అని మీకు డౌట్ రావచ్చు. అంటే ఇప్పుడు ప్రతి లైన్ y = mx + c ఫామ్ లో ఉండదుగా. ఇన్ జనరల్ లైన్ అనగానే lx + my + n = 0 ఫామే ఇస్తారు. సో కాబట్టి మనం సెకండ్ కండిషన్ గుర్తుపెట్టుకోండి. అసలు రెండు కండిషన్స్ గుర్తుపెట్టుకుంటే ఎక్సలెంట్. సో కాబట్టి ఒకసారి ఆ కండిషన్స్ మైండ్లో పెట్టుకోండి కంపల్సరీగా. నెక్స్ట్ లాస్ట్ పాయింట్ ఇందులోనే, ద కండిషన్ దట్ ద లైన్ lx + my + n = 0 టు టచ్ ద పారాబోలా x² = 4ay. పారాబోలా చేంజ్ అయింది, అబ్జర్వ్ చేయండి. పారాబోలా చేంజ్ అయిపోయింది, x² = 4ay వచ్చింది. మరి x² = 4ay కాబట్టి అప్పుడు కండిషన్ అటు ప్రొసీజర్ అంతా అదే చేసుకుంటాము, ఇంకా అదంతా ప్రొసీజర్ చేయట్లేదు, డైరెక్ట్గా ఫార్ములా చెప్పుకుంటున్నాము అంతే. al² = mn అవుతుంది టాంజెంట్ కండిషను. అలాగే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ దట్ ఈస్ -2al by m, n by m. సో ఫార్ములా బై హార్ట్ చేసుకుంటే మంచిది, లేదంటే ఇక ప్రొసీజర్లోనే చేసుకోవాలి. ఫార్ములా గుర్తు లేకపోతే ప్రొసీజర్ ఆల్రెడీ ఉంది మన దగ్గర. ఆ ప్రొసీజర్ ఇప్పుడే మనం రెండు థియరములు ఎక్స్ప్లెయిన్ చేసాం, అదే ప్రొసీజర్లో చేసుకోవాలి. సో ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాము. నెక్స్ట్ ప్రాబ్లమ్ నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. ఓకే మరి. నౌ కమింగ్ టు నెక్స్ట్ థీరం, జస్ట్ ఓన్లీ కాన్సెప్ట్ డిస్కస్ చేసుకుందాం రా. ఇక్కడ దీంట్లో మనకి దాని ప్రూఫ్లు ఏమి అక్కర్లేదు.
అవి మొత్తం సర్కిల్స్ లో చెప్పుకున్నటువంటి కాన్సెప్టే మొత్తం. Two tangents can be drawn to a parabola from an external point. And that means if point lies outside the parabola, then we can draw two tangents from that point. Diagram observe చేయండి ఒకసారి, అలా ఉంటుంది డయాగ్రామ్. సో ఇప్పుడు నెక్స్ట్ పాయింట్, if px1 y1 lies on the parabola, then only one tangent can be drawn through the point. That is nothing but a tangent to the parabola at that point అవుతుంది మనకి. P lies on the parabola అయినట్లయితే then the tangent is called tangent to the parabola at the point px1 y1 అవుతుంది. అలాగే మరి ఇప్పుడు పాయింట్ ఇన్సైడ్ ద parabola ఉన్నట్లయితే no tangent can be drawn from a point to the parabola point which lies inside the parabola. పాయింట్ ఇన్సైడ్ ద పెరాబోలా ఉంటే మనం ఆ పాయింట్ నుంచి ఆ పాయింట్ దగ్గర మనం ఒక టాంజెంట్ కూడా డ్రా చేయలేము. సో ఇది మనం సర్కిల్స్ లో చెప్పుకున్నటువంటి కాన్సెప్టే. సో ఇక దీనికి మళ్ళీ నేను ప్రూఫ్లు అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, జస్ట్ ఒక ఐడియా కోసం చెప్తున్నాను మీకు అంతే. సో ఏ కరువుకైనా అంతే ప్రొసీజరు, ఏ కరువుకైనా ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి టూ టాంజెంట్స్ డ్రా చేయవచ్చు ఇన్ జనరల్. ఎక్స్టర్నల్ పాయింట్ నుంచే టూ టాంజెంట్స్. కాకపోతే కొన్ని చాప్టర్స్ లో పాయింట్ ఎక్స్టర్నల్ గా ఉంటే కండిషన్ S11 కండిషన్ మారచ్చు, అది తర్వాత డిస్కస్ చేసుకుందాం మనం. బట్ ఫ్రమ్ ఇన్ ఎనీ చాప్టర్, సో ఫ్రమ్ ఎన్ ఎక్స్టర్నల్ పాయింట్ టూ టాంజెంట్స్ కెన్ బి డ్రాన్ టు ఎనీ కర్వ్, దట్స్ ఆల్. ఇఫ్ పాయింట్ లైస్ ఆన్ ద కర్వ్, దెన్ ఓన్లీ వన్ టాంజెంట్ కెన్ బి డ్రాన్ త్రూ దట్ పాయింట్. ఎగ్జాంపుల్ 3.2.3. సో వెరీ ఇంపార్టెంట్ రా. ఆబ్జెక్టివ్ లో అయితే డైరెక్ట్ గా ఆన్సర్స్ మనం బైహార్ట్ చేస్తాము. ఇప్పుడు బైహార్ట్ చేయడం కాదు, అలా స్పాంటేనియస్ గా రావాలి ఆన్సర్లు. చూద్దాం ఒకసారి మరి ఏంటి దానికి సంబంధించినటువంటి మ్యాటర్ ఏంటో చూద్దాం. the locus of the point of intersection of two perpendicular tangents to a parabola is its directrix. మరి గుర్తొచ్చింది ఆ సెంటెన్స్ చదవగానే, మరి సర్కిల్స్ లో ప్రాబ్లం గుర్తు రావాలి కదా. లోకస్ ఆఫ్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ టూ పర్పెండిక్యులర్ టాంజెంట్స్ టు ఏ సర్కిల్ ఈజ్ ఇట్స్ వాట్? సర్కిల్స్ లో పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ పర్పెండిక్యులర్, లోకస్ ఆఫ్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ పర్పెండిక్యులర్ టాంజెంట్స్ ఏమవుతుంది సర్కిల్ లో? చూడండి, డైరెక్ట్ ఏమవుతుంది చెప్పండి కరెక్ట్ గా. రైటే, డైరెక్టార్ సర్కిల్. అది మర్చిపోవద్దు, ప్రతి చాప్టర్ లోనే ఉంటుంది ఈ కాన్సెప్ట్. లోకస్ ఆఫ్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ పర్పెండిక్యులర్ టాంజెంట్స్ టు ద సర్కిల్ ఈజ్ ఇట్స్ డైరెక్టార్ సర్కిల్, లేదా సర్కిల్ కాన్సెంట్రిక్ విత్ ద గివెన్ సర్కిల్. అదే పెరాబోలా విషయంలోకి వచ్చేటప్పుడు మాత్రమే ఈ డైరెక్ట్రిక్స్ అనే వర్డ్ వస్తుంది. మళ్ళీ ఎలిప్స్ హైపర్బోలాల్లో డైరెక్టార్ సర్కిలే అవుతుంది. లోకస్ ఆఫ్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ పర్పెండిక్యులర్ టాంజెంట్స్ డైరెక్టార్ సర్కిలే అవుతుంది, ఇక్కడ మాత్రమే డైరెక్ట్రిక్స్ అవుతుంది. సో ద లోకస్ ఆఫ్ ద పాయింట్ ఆఫ్, మరి ఎలా అవుతుందో డైరెక్ట్రిక్స్ చూద్దాం. సేమ్ ప్రూఫ్ మనం సర్కిల్స్ లో ఎలా చేసామో ప్రూఫ్, అదే ప్రొసీజర్ ఫాలో అవుతాం. మీరు కావాలంటే సర్కిల్స్ నోట్స్ తీసి పక్కన పెట్టుకోండి, అది ఇది సేమ్ ప్రొసీజర్ ఉందా లేదా అబ్జర్వ్ చేసుకోండి కావాలంటే. ఎక్కడ కూడా, ఎందుకంటే మెథడ్స్ నేను చేంజ్ చేయట్లేదురా. ఒకవేళ మీ స్లైడ్స్ లో వేరే మెథడ్స్ ఇచ్చినా నేను మళ్ళీ దాన్ని మాడిఫై చేసి అన్నిటినీ, ఒక మోడల్ ప్రాబ్లమ్స్ అన్నిటినీ 4 చాప్టర్స్ లోనే వస్తాయి. 4 చాప్టర్స్ లోనే ఒకే ప్రొసీజర్ ఉండాలి, అప్పుడు మీరు ఈజీగా చేయగలుగుతారు ఏ చాప్టర్ లో క్వశ్చన్ ఇచ్చినా కానీ. మరి అక్కడ ఏం చేసాం మనం సర్కిల్స్ లో అంటే 2 రకాల ప్రొసీజర్లు చేసాం. బట్ ఫస్ట్ చేసిన ప్రొసీజరే మనం డిస్కస్ చేసుకుంటాం. అంటే ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్ టు ద సర్కిల్ ఇన్ స్లోప్ ఫామ్ రాస్తాం. y = mx + r - r × √1 + m² రాసి mలో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ తెచ్చుకొని ప్రొడక్ట్ ఆఫ్ ద స్లోప్స్ -1 చేసుకొని సింప్లిఫై చేస్తే ఆన్సర్ వస్తుంది. ఇక్కడ కూడా అంతే, ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఇన్ స్లోప్ ఫామ్ రాద్దాం. లెట్ ద పారాబోలా బి y² = 4ax. What is the equation of tangent to the parabola in slope form? What is the equation of tangent to the parabola in slope form?
y equal to mx plus a by m. Very good. Y is equal to mx plus a by m. సో మనకు కావాల్సిన లోకస్ ఆఫ్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ టూ పర్పెండిక్యులర్ టాంజెంట్స్ కాబట్టి అప్పుడు పాయింట్ px1 y1 be a point in the locus అనుకున్నట్లయితే if the line passes through that point, let this tangent passes through px1 y1 అనుకుంటే then y1 is equal to mx1 plus a by m. దీన్ని సింప్లిఫై చేయండి. సో m తో మల్టిప్లై చేసుకోవచ్చు లేదా y1 ఈక్వల్ టు m స్క్వేర్ x1 ప్లస్ a బై m. సో క్రాస్ మల్టిప్లై చేయండి. y1 m is equal to m స్క్వేర్ x1 ప్లస్ a. y1 m అంటే లెఫ్ట్ సైడ్ తీసుకోవచ్చు, రైట్ సైడ్ తీసుకొచ్చుకుంటే ఇలా ఈక్వేషన్ వస్తుంది. m స్క్వేర్ x1 మైనస్ m y1 ప్లస్ a ఈక్వల్ టు 0. So clearly this is a quadratic equation in m. Let m1 comma m2 be the roots. Now m1 plus m2, sum of the slopes is equal to minus b by a concept prakaram. This is minus y1 by x1. That y1 by x1. And the product of the roots and c by a concept prakaram a by x1. అదే మనకి సర్కిల్స్ లో అనుకోండి y equal to mx plus r minus r into root 1 plus m square వేసి mx లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేసుకుని కొంచెం లెందీగా ఉంటుంది అక్కడ. బట్ పెరాబోలా చూడండి చాలా సింపుల్ గా ఉంది. ఇంకా అయిపోయింది మనకి m1 ప్లస్ m2 m1 m2. ఇక దీని నుంచి మనం రకరకాల కండిషన్ ఏది కావాలంటే అది కండిషన్స్ తీసుకెళ్ళచ్చు. సో ఇదే ప్రొసీజర్ మళ్ళీ మనం ముందు కూడా చేస్తాం మనం. అంటే లోకస్ ఆఫ్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ టాంజెంట్స్ అనే కాన్సెప్ట్ ఎప్పుడు వచ్చినా ఎక్కడ వచ్చినా ఈ ప్రొసీజర్ ఫాలో అవ్వచ్చు. రైట్. సో ఇప్పుడు మనకి కావాల్సింది లోకస్ ఆఫ్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ పర్పెండిక్యులర్ టాంజెంట్స్ కాబట్టి సిన్స్ ద గివెన్ దట్ ద టాంజెంట్స్ ఆర్ పర్పెండిక్యులర్ therefore m1 m2 is equal to -1. So that implies that a by x1 is equal to -1. Then a is equal to minus x1. So that implies x1 plus a is equal to 0. But x1 plus a equal to 0 అనేది y square equal to 4x parabola ఏమవుతుంది అంటే డైరెక్ట్రిక్స్ అవుతుంది. Locus of px1 y1 is x plus a equal to 0, which is the equation of directrix of the parabola y square equal to 4ax. రైట్. ఇప్పుడు నేను ఒక్కసారి కాన్సెప్ట్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దాని మీద క్వశ్చన్ అడుగుతాను, జాగ్రత్త చెప్పండి. అంటే ఇప్పుడు పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ పర్పెండిక్యులర్ టాంజెంట్స్ డైరెక్ట్రిక్స్ అవుతుంది కాబట్టి ఇప్పుడు నేను p అనే పాయింట్ డైరెక్ట్రిక్స్ మీద తీసుకున్నాను. ఇఫ్ p is a point on the directrix, then what is the angle between the tangents drawn from p to the parabola? 90 degrees. అంతే, ఆల్వేస్ 90. అంటే డైరెక్ట్రిక్స్ మీద ఉన్నటువంటి ఏ పాయింట్ నుంచి అయినా సరే మనం టాంజెంట్స్ డ్రా చేసినప్పుడు ఆ టాంజెంట్స్ మధ్య యాంగిల్ ఆల్వేస్ 90 degrees ఉంటుంది. దిస్ ఈస్ ఫిక్స్డ్. అలాగే మనం సర్కిల్స్ లో కూడా డైరెక్ట్ ఆఫ్ సర్కిల్ మీద ఉన్నటువంటి ఏ పాయింట్ నుంచి అయినా ఇన్సైడ్ సర్కిల్ కి టాంజెంట్స్ డ్రా చేస్తే యాంగిల్ బిట్వీన్ ద టాంజెంట్స్ ఆల్వేస్ 90 degrees. అది అంటే ఇంకెక్కడైనా సరే మనకి ఆబ్జెక్టివ్ లో ప్రాబ్లమ్స్ ఇస్తూ ఒక లైన్ మీద ఉన్నటువంటి పాయింట్ నుంచి టాంజెంట్స్ డ్రా చేస్తే పెరాబోలాకి యాంగిల్ బిట్వీన్ ద టాంజెంట్స్ అనే సెంటెన్స్లు ఎక్కడైనా వస్తే ఇచ్చిన లైన్ డైరెక్ట్రిక్స్ ఏమైనా అవుతుందా అనేది అబ్జర్వ్ చేసుకోవాలి. ఈజ్ ద వెరిఫై ఈజ్ ద గివెన్ లైన్ is the directrix or not. If the given line is the directrix of the parabola, then no need to find the angle between the tangents. Simply it is the 90 degrees. If the given line is not a directrix, then use the another concept. So we will discuss later. Next, chord of contact. When two tangents are drawn, chord of contact already definition తెలుసు మనకు, సర్కిల్స్ లో చూసాం మనం. When two tangents are drawn from an external point touches the circle at 2 points A and B, then the line passing through A and B is called chord of contact. అంటే the line passing through contact points of the tangents which are drawn from an external point is called chord of contact.
when two tangents are drawn from an external point P to a parabola, then the line joining the points of contact is called the chord of contact of P. So equation of the chord of contact. ఎవరికైనా గుర్తుందా మరి చెప్పండి సర్కిల్స్ లో వాట్ ఈస్ ఈక్వేషన్ ఆఫ్ chord of contact of Px1 y1 with respect to the circle s equal to 0? S1 equal to 0. S1 equal to 0. Chord of contact polar tangent at a point. మూడిటికి ఒకటే ఫార్ములా S1 equal to 0. అలాగే మిడ్ పాయింట్ ఆఫ్ కార్డ్ ఇచ్చినప్పుడు ఈక్వేషన్ ఆఫ్ కార్డ్ ఫార్ములా చెప్పండి. S1 equal to S11. వెరీ గుడ్. S1 equal to S11. అలాగే ఈక్వేషన్ టు ద పెయిర్ ఆఫ్ టాంజెంట్స్ కి ఫార్ములా చెప్పండి. Square equal to S into S11. S1 square equal to S into S11. వెరీ గుడ్. రైట్. సో ఇక్కడ అవే ఫార్ములా మళ్ళీ ఒకసారి డిస్కస్ చేసుకుంటున్నాం. అబ్జర్వ్ చేయండి. ఈక్వేషన్ ఆఫ్ ద కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ ఆఫ్ Px1 y1 with respect to the parabola s equal to 0 is S1 equal to 0. నెక్స్ట్. సో ఇప్పుడు మనకి పాయింట్ P chord of contact of point which lies inside the parabola with respect to the same parabola does not exist. ఎందుకంటే పాయింట్ ఇన్సైడ్ ఉంటే అప్పుడు మనకి టాంజెంట్స్ డ్రా చేయలేము కాబట్టి అప్పుడు chord of contact does not exist. అంటే if the given point lies inside the parabola, then chord of contact of the point P does not exist. If a point P lies on the parabola, then the chord of contact becomes the tangent at P అవుతుంది. Chord of contact of a point which lies on the parabola and the tangent at the point are same. The equation to the pair of tangents to the parabola s equal to 0 from Px1 y1 is S1 square equal to S into S11. సో ఇక్కడ మనకి ఈ ప్రూఫ్ సర్కిల్స్ లో బాగా ఇంపార్టెంట్. S1 స్క్వేర్ ఈక్వల్ టు S into S11. ఇంకా మిగతా ఏ చాప్టర్ లో కూడా ఈక్వేషన్ టు ద పెయిర్ ఆఫ్ టాంజెంట్స్ ప్రూఫ్ అంత ఇంపార్టెంట్ కాదు కాబట్టి అవి ఇంకెక్కడ మనం చెయ్యం. ఆ కాన్సెప్ట్ ప్రూఫ్లు ఎక్కడ చెయ్యం, జస్ట్ ఫార్ములాలు వాడుకుంటాం మనం అంతే. MCQs ఒకసారి చూడండి. If a line y equal mx plus c is a tangent to the parabola y square equal to 4ax, then what is the condition? C equal to A by M. C equal to A by M. Right. Next one. Which of the following condition is true when the line Lx plus my plus n equal to 0 touches the parabola y square equal to 4ax? అదే టాంజెంట్ కండిషనే కదా. am square equal to ln. Right. Next one. The equation to the pair of tangents to the parabola s equal to 0 from Px1 y1 is S1 square equal to S into S11. right. So fourth option is the right option. So this is about a concept of second exercise in parabola. ఈ సెకండ్ ఎక్సర్సైజ్ కాన్సెప్ట్ ఇంతటితో కంప్లీట్ అయిపోయిందిరా మనకి.